M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సత్వర వివాహం కోసం కుజదోషం, సర్పదోషం నివారణ కోసం మనం సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క మంత్రాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే చాలామందికి జాతకంలో కుజదోషం ఉండి వాళ్ళకి వివాహాలు కావటం లేదు. అటువంటి వారు ఈ మంత్రాన్ని 41 రోజులు వినటం కానీ చదవటం కానీ చేస్తే వాళ్ళకి తొందరగా వివాహం కుదురుతుంది. అలాగే కొంతమందికి సర్పదోషం ఉంటుంది. ఈ సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మోపిదేవి గుడికి కానీ, లేదా కుక్కే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ నాగప్రతిష్ఠ జరుపుతారు. ఆ నాగప్రతిష్ఠ చేయించుకుంటే వాళ్ళకి తొందరగా వివాహాలు జరగటం, ఆ తర్వాత వాళ్ళకి సత్సంతానం, ఆరోగ్యం, అభివృద్ధి అన్నీ కలుగుతాయి. ఇప్పుడు ఈ మంత్రాన్ని మనం విందాం, లేదా 41 రోజులు పారాయణ చేద్దాం. గాంగేయం వహ్నిగర్భం చరవణజనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజస్వరూపం సేనాన్యం తారకగ్నం గురుమచిమతిం కార్తికేయం సదాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథసహితం దేవదేవం నమామ్యహం. ఈ శ్లోకాన్ని 41 రోజులు పఠించి తదుపరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి షష్ఠి నాడు, షష్ఠి తిథి నాడు కానీ, లేదా సుబ్రహ్మణ్య షష్ఠికి కానీ ఒకసారి కళ్యాణం చేయించుకున్నట్లయితే, ఈ కళ్యాణం చేయించుకోవడానికి దంపతులు కూర్చోవాలని లేదు. పెళ్లి కానటువంటి పిల్లలు వాళ్ళు కూర్చున్నట్లయితే తొందరగా వాళ్ళకి వివాహం జరిగి సత్సంతానం కలుగుతుంది. అందుకని ఈ 41 రోజులు దీక్షగా ఈ మంత్రాన్ని చదివి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవాలి. తదుపరి వీలు కుదిరినప్పుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణం జరిపించుకోవచ్చు. అందుబాటులో ఉన్నట్లయితే ఒకసారి మోపిదేవి కానీ, లేదా కర్ణాటక రాష్ట్రంలోని కుక్కే బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి కానీ వెళ్ళి అక్కడ నాగప్రతిష్ఠ పూజ చేయించినట్లయితే వాళ్ళకి తొందరగా వివాహం జరుగుతుంది. అలాగే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి కుజదోషం నివారణ అవుతుంది. సాధారణంగా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కుజదోషం ఉన్నటువంటి వాళ్ళనే వివాహం చేసుకుంటే వాళ్ళకి ఆ దోషం వర్తించదు. అలాగే కొంతమందికి పాముల్ని చంపుతూ ఉంటారు, సర్పదోషం వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు తెలిసినా తెలియక చేసినా ఈ శ్లోకాన్ని కనుక 41 రోజులు పఠించినట్లయితే వాళ్ళకి ఐశ్వర్యం కలుగుతుంది. మళ్ళా ఇంకొకసారి ఈ శ్లోకాన్ని విందాం. గాంగేయం వహ్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజస్వరూపం సేనాన్యం తారకగ్నం గురు మచిమతిం కార్తికేయం సదాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథసహితం దేవదేవం నమామ్యహం.
వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆలయానికి వెళ్ళి లేదా జంటపాములు ఉన్నటువంటి జంట సర్పాలు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి వాళ్ళు 41 రోజుల అనంతరం వాళ్ళు పాలతోటి అభిషేకం చేసినట్లయితే వాళ్ళకి సత్సంతానం కలగటం, మంచి ఐశ్వర్యం కలగటం జరుగుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ రాపాక వెంకట